తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన మార్పునకు రంగం సిద్ధమైందా? గత 4 ఏళ్లుగా ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి పొందిన తర్వాత కల్వకుంట్ల కవిత తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తనపై ఉన్న మరకలు తొలగిపోయాయని చెప్తూనే సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. గత 4 ఏళ్లుగా అనుభవించిన మనోవేదన వర్ణాతీతం, కానీ చివరికి ధర్మమే గెలిచినట్టు కవిత ఎమోషనల్ అయ్యారు. సత్యం, న్యాయం తమ వైపే ఉన్నాయని మొదటి నుంచి చెప్తున్నానని, ఇప్పుడు స్వామివారి దయతో క్లీన్ చిట్ రావడంతో తన మొక్కును చెల్లించుకోవడానికి కాలినడకన తిరుమలకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ పర్యటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఆమె చేసిన రాజకీయ ప్రకటన. కేవలం ఆధ్యాత్మిక పర్యటనగానే కాకుండా తెలంగాణ భవిష్యత్పై తన విజన్ను ఆమె బయటపెట్టారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి రానున్న రోజుల్లో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ఒక్క మాట ఇప్పుడు 2 రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా సాంస్కృతిక రంగంలో తన ముద్ర వేసిన కవిత ఇప్పుడు నేరుగా కొత్త పార్టీ వైపు అడుగులు వేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తెలంగాణ అస్తిత్వం కోసం ప్రజల గొంతుగా మారడమే లక్ష్యంగా ఈ ఇంటి పార్టీ ఉండబోతోందని ఆమె హింట్ ఇచ్చారు. పాత కేసుల నుంచి విముక్తి లభించడంతో ఇక పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మరి కవిత ఏర్పాటు చేయబోయే ఈ కొత్త పార్టీ స్వరూపం ఎలా ఉండబోతోంది? పార్టీ పేరేమిటి? ఇది తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణలను మార్చబోతోంది?